శంకర్ కాంబినేషన్ లో సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా వస్తుంది రామ్ చరణ్. అవును సో వస్తుంది. ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? అంటే శంకర్ది ప్రతి మూవీ బాగానే ఉంటది కదా. ఇంకోటి ఎట్లా అంటే గ్రాఫిక్స్ కానీ అంతకుముందు వచ్చిన రోబోస్ కానీ అపరిచితుడు ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ రామ్తో కాంబినేషన్ ఒక్కసారి కూడా రాలే కదా. ఇంకోటి బాగానే అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. అంతే ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియదు. అంటే శంకర్ గారి డైరెక్షన్ అంటే అందరికి తెలుసు. అవును, అది నెక్స్ట్ లెవెల్. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఇప్పుడు ప్రపంచానికి అడగాలని అనుకోవచ్చా? మేబీ ఎందుకంటే మొన్న పుష్ప వచ్చింది కదా బ్రో. తెలుగు మూవీస్ పైన అయితే ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. ఇది కూడా మేబీ ఒక మంచి లెవెల్ అంటే రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. కానీ చూస్తేనే తెలుసు కదా, ట్రైలర్లో చాలా వరకు అయితే లెవెల్స్ చూపిస్తున్నారు. అది ఎంతవరకు రీచ్ అవుతుందో. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్నటువంటి పెద్ద ఫిల్మ్ రామ్ చరణ్. అవునవును. యాక్చువల్ గా ట్రిపుల్ ఆర్ డైరెక్టర్ రాజమౌళి. అవును. అంటే రాజమౌళి తర్వాత ఏ హీరోయిన్ సినిమా చేస్తే అది ఫ్లాప్ అనేది ఒక నానుడు ఉంది మన తెలుగు ఇండస్ట్రీ. అవునవును. ఆశ్చర్యం ఉంది కానీ అది జస్ట్ ఏంటంటే ఒక చిన్న క్యామియో రోల్ చేసి వెళ్ళిపోయాడు. అవును. ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాలా. ఆ ఎఫెక్ట్ అని పడి ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే ఏమన్నా? లేదు, అలా ఏం కాదు. ఎందుకంటే త్రిబుల్ ఆర్ తర్వాత తనకు ఒక మంచి ఇమేజ్ వచ్చింది కదా బ్రో. దాన్ని నిలబెట్టుకోవడానికి ఇది మంచి డైరెక్టర్ అతను కూడా. ఇప్పుడు హీరో మంచిగా ఉంటేనే కదా డైరెక్టర్ కూడా మంచిగా ఉండాలి కదా. అంటే బిగ్గెస్ట్ హిట్ కావడానికి అట్లా.